నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, ప్రజల కోసం కష్టపడే వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ముందంజలో ఉండేది వైసీపీ నేత మాజీ మంత్రి రోజా అని చెప్పి రోజా సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. నిజంగా ఈ రోజా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఈరోజు నిన్న మనం చూసుకున్న రోజా మాట్లాడింది అంటే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి, పార్టీ కోసం టాలెంట్ ఉన్న వాళ్ళకి, ప్రజల కోసం కష్టపడే వాళ్ళకి రోజా ముందంజలో ఉంటుందని రోజానే చెప్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది? అంటే రోజా ముందంజలో ఉండడం కాదు, జగన్ ముందంజలో ఉంటారని చెప్పాలి. అంటే ఈవిడ ఏమైనా జగన్ని డామినేట్ చేయాలనుకుంటుందా? అందుకని కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు ఎంత అసందర్భంగా ఉంటాయంటే, అవును, ఇంకొక మాట కూడా అంది, మీకు ఇక్కడ ఎవరు కూడా ఇలా చేయమని నిర్దేశించరు, మీకు మీరే చేసుకోవాలి, మీకు మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలి అని కూడా చెప్పింది ఆవిడ. అంటే ఏదైనా కూడా ఒక అంశం మీద మీరే డిసైడ్ అయిపోయి మీరు మాట్లాడేయాలి, మీరే నిర్ణయాలు తీసుకోవాలని. ఒకవేళ అలా చేశారు అనుకుందాం, ఎవరైనా చేస్తే ఏమంటారు, నువ్వేంటి అన్న సీనియర్వా, లేకపోతే నువ్వు దిగొచ్చావా, నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు చేస్తావా ఇలాగా అని అనరు. అవును, ఇవి స్టేజ్ మీద మాట్లాడటానికి బాగుంటాయి, హైరార్కీలు ఉంటాయి పార్టీల్లో. ఇప్పుడు రోజా కంటే ఎదిగిపోతే భరిస్తుందా? లేదుగా, అసలు భరించదు కదా. ఇప్పుడు శ్యామలానే అసలు అధికార ప్రతినిధి చేస్తే ఈవిడ కొంతకాలం మెడ్రాస్ వెళ్ళిపోయింది కదా, పారిపోయింది కదా. అవును, ఈ మధ్యన శ్యామలా కనిపించట్లేదు, లేదు. మరి ఏమైపోయింది ఆవిడ? అది చెప్పటం చాలా తేలిక. ఏదైనా సరే, ఏదైనా మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడ వైసీపీ మహిళా కార్యకర్తలో మరి వాళ్ళెవరో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది. ఈ మాట్లాడటంలో ఆవిడ చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీలో టాలెంట్ ఉంటే చాలా ప్రోత్సహిస్తారు, చేయూతనిస్తాడు ఆయన, అవును, అన్నీ చేస్తాడు ఆయన అని చెప్తోంది. అందుకు ఉదాహరణ నేనే. ఎందుకని, స్కాములు ఎలా చెయ్యాలో ఆరితేరింది కాబట్టి ఫస్ట్ నేనే అంటోంది ఆవిడ. మరి స్కాములు చేస్తే ఆయన, మీకు గుర్తుందా వాసిరెడ్డి పద్మ ఏం చెప్పారు? ఏదో ఒక విషయం చెప్తే దీనివల్ల డబ్బులు ఏమైనా కలిసి వస్తాయా మనకని అడిగాడు కదా. రోజా ద్వారా డబ్బులు కలిసి వచ్చాయి కాబట్టి ఆయన రోజాని నెత్తిన పెట్టుకున్నారా అనేది మనం ఆలోచించాలి. తర్వాత ఆవిడ ఇంకో మాట అన్నారు, 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. మనకేమో ఆయన ఎన్నో చేసేసారు, ఇప్పుడు అసలు విద్యా దీవెన లేదు, ఇంకోటి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, మరొకటి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక పథకం అమలు అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి 100-150 పథకాలు ఇచ్చాడు. ఆయన చెప్పుకోవడం తెలియలేదు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోవడం తెలియకపోవటం కాదు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది ప్రజలకు తెలుసు, ఏం చేయలేదో కూడా ప్రజలకు తెలుసు. ఆయన ఏం చేశాడు, నేను 2 బట్టలు నొక్కుతున్నాను, మీరు 2 బట్టలు నొక్కండి అన్నాడు. మేమెందుకు 2 బట్టలు నొక్కాలని వాళ్ళు అన్నారు ప్రజలు. ఇప్పుడు నువ్వు ఏం చేశావు? నిజంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరికేం చేశాడు? ఆయన గట్టిగా మాట్లాడితే కనీసం రోడ్లు కూడా వేయించలేదు కదా. పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేయించుకున్నాడు, సర్వేరాళ్ళ మీద తన ఫోటో వేయించుకున్నాడు. ఇది 2 ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 150 చేశాడు ఆయన. లాస్ట్ గుడ్ల మీద కూడా గుడ్లు, చిక్కీలు, రోజు గుడ్డు ఆయన మొహం పగలగొట్టారు గుడ్డు మీద కదా. తప్పు కదా అది. తర్వాత పిల్లలకి ఇచ్చేవన్నింటి మీద, పిల్లల కిట్లు కావచ్చు, మరొకటి కావచ్చు. నేను అనేది ఏంటంటే 150 లేదా 100 ఆయన చేసినవన్నీ ఇవి. ఆయన ఫోటోలు వేయించుకోవటం, తర్వాత పార్టీ రంగులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు ఇచ్చాడు. సో అలాంటి పనులన్నీ చేశాడు ఆయన. ప్రజలకు పనికొచ్చే పని చేయలే. ఇప్పుడు ఆ సర్వే రాళ్ల మీద ఆ మొహాలు పగలగొట్టడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది కదా. అవును, ఎంత వేస్ట్ అయింది. ఆ డబ్బులు ప్రజలకు ఇచ్చుంటే వాళ్ళు ఓట్లేసి ఉండేవాళ్ళుగా. అంటే నేను అనేది మనకైనా తెలియాలి, చెప్పేవాడు ఉండాలి. చెప్పేవాడు ఉంటే ఆ చెప్పింది మనం ఆచరించాలి. ఇందులో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. సమస్య అక్కడ. అవును, అందుకని వీళ్ళు చేసామంటే ఏం చేశారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్నింటి మీద వేశారు, మీరు చేసింది అది. అవును కదా. తర్వాత ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఏం ఎంఓయూలు కుదుర్చుకున్నారు? పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్టు, బొబ్బట్లు, తర్వాత ఏంటది స్ట్రీట్ ఫుడ్, ఇట్లాంటివి. అసలు మనకి ఏదైనా కంపెనీ వస్తుందంటే తేళ్ళు జర్లు పాకుతుంది. నువ్వు నాకేమిస్తావు ముందు చెప్పంటాడు. వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు ప్రజలకు ఉద్యోగాలు ఇస్తామంటారు, యూత్కి ఉద్యోగాలు ఎందుకు అంటాడు ఈయన. గంజాయి ఉంది కదా,
గంజాయి మనం పండిస్తున్నాము, చిన్న కూరగాయల్లాగా బళ్ళ మీద అమ్ముతున్నాము, అవి చాలా స్టూడెంట్స్కి అన్నాడు ఆయన. ఈవెన్ బడి పిల్లలకు కూడా గంజాయి చాక్లెట్లు అమ్మారు కదా. అవును. 157లో ఇవన్నీ వస్తాయి కదా. ఆయన చేసిన 150 మంచి పనుల్లో గంజాయి చాక్లెట్లు కూడా ఉన్నాయి. అవును. మరి ఇవన్నీ ప్రజలు ఒప్పుకుంటారా? ఆడపిల్లల్ని ఎంత హెరాస్ చేశారు, మరి అది కూడా ఉంది కదా. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ 150 నిన్న ఆవిడ చెప్పలేదు లిస్టు, చెప్పుంటే బాగుండేది కదా. కొంచెం ఆ మహిళలు కూడా వినేవాళ్ళు. అవును. విని అసలు ఈ పార్టీలో ఉండక్కర్లేదని డెసిషన్ తీసుకుని ఉండేవాళ్ళు. కాబట్టి ఆవిడ ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంగళవారం వచ్చేవారు, ఇప్పుడు మంగళవారం కూడా రావట్లేదు కదా. ఎందుకంటే 3 కేసులు గురించి భయపడుతున్నాడు, ఏమి తీర్పు వస్తుందో, ఎప్పుడు జైలుకి వెళ్ళాలో అని. అక్కడ తాడేపల్లి కాకుండా యలహంకలో కూర్చున్నాడు. అవును. సో ఢిల్లీకి రాయబారాలు చేయడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే పాప ఇవాడు మహిళా దినోత్సవం రోజు ఒక సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి మొత్తానికి కూటమి ప్రభుత్వం వేస్ట్ అని చెప్పడానికి ప్రయత్నించింది. అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ప్లాన్ సిద్ధం చేస్తున్నారని సమాచారం వస్తుంది. మరోపక్కేమో ఇటు గుంటూరులో ముస్లిమ్స్ వాళ్ళతో ఈ హిందూ భోజనాన్ని ఏర్పాట్లు చేశారంటే భారీ చేస్తున్నా, కానీ అది ఇప్పుడు రద్దయింది. ఇప్పుడు ఈరోజు జరగాల్సింది అది రద్దయింది అనమాట. ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? అక్కర్లేదు, ఓకే చేద్దాం. కాదండి, ఇప్పుడు హిందువుల్ని తీసుకెళ్ళి ముస్లిమ్స్తో కలపడం ఎందుకు, అసలు అవసరమేముంది? ఇప్పుడు వాళ్ళకి రంజాన్ రోజులు కదా, వాళ్ళు ఇప్పుడు రోజాలో ఉంటారు. నాకు అర్థం కాలేదు ఎందుకు పెడుతున్నాడో ఈ భోజనం. మనం ఆలోచిస్తే ఇప్పుడు హిందువులని ఎందుకు కలుపుతాడు? అసలు ముస్లిం ఓట్ల కోసం అంటే ముస్లిమ్స్కి నువ్వు గాలం వేసుకోవాలి, వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో భోజనం పెట్టించడం ఏంటి? మనకు అర్థం కావట్లే ఆయన ఇది ఉద్దేశం ఏంటో. సరే, అదేదో సరిగా ఉండదని అనుకున్నాడేమో, రద్దు చేశాడు అంటున్నారు కదా. ఓ పక్క లిక్కర్ స్కామ్ కేసు ఫైనల్కి వచ్చింది, మరో పక్కేమో వివేకానంద రెడ్డి హత్య కేసు, మూడో కేసు వచ్చి ఆయన ఆర్థిక నేరాలు ఉన్నాయి కదా, ఆ కేసు కూడా తిరగదోడారు. ఇప్పుడు ఏ కేసు ఎలా తీర్పు వస్తుందో తెలియక హడిలిపోతున్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ మంతనాలు చేస్తున్నాడు. ఏ మంతనాలు చేస్తున్నాడు? ఢిల్లీలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి ఎట్లా ఎవరిని పంపించాలి రాయబారం, లేదు ప్రధానమంత్రి మోదీకి ఎవరిని పంపించాలి, ఆ పనుల మీద ఆయన బిజీ ఉన్నాడు. దానికోసం వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళ కోసం ఈయన మంతనాలు జరుపుతున్నాడు. ఫోన్లు చేస్తున్నాడు అంటున్నారు, మనుషుల్ని పంపుతున్నాడు అంటున్నారు, ఈయనే వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు ఢిల్లీ అంటున్నారు. అందుకే మంగళవారం రాలేదు, ఇవాళ మళ్ళా మంగళవారం వచ్చింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఓ పక్క అలా ఉంటే, ఇక్కడ రోజా గారు స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తున్నారు. మరి మన స్టాలిన్ని పొగిడింది, సో మరి అదేమవుతుందో. ఇంతకీ ఆవిడ పని ఏంటో మనకు అర్థం కావట్లే. ఇప్పుడు డిఎంకేనా ఆవిడ లేకపోతే వైసీపీనా అనేది ఆవిడే చెప్పాలి మనకి. మేడం, లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికి ఈడీ ఎంటర్ అయిన నిందితుల మీద అయితే అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈడీ ఖచ్చితంగా వెళ్తుంది, ఏం సందేహపడకండి. ఇప్పుడు కవిత అందరూ ఏమనుకున్నారు? అవును కదా, ఇంకేముంది, కేసు అయిపోయింది అంది ఆవిడ, నేనే సీఎం నంది ఆవిడ. మళ్ళా నిన్న ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది కదా తీర్పు. అందుకని ఏది కేసులు అవ్వవు అలాగా. అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలాకే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాకే ఈ కేసు క్లోజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.